కోరుట్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ బలాన్ని మరింత పెంచే కార్యక్రమం జరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీలో అధికారికంగా చేరారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ అరవింద్, దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కోరుట్లతో పాటు తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ కార్పొరేషన్ 100% కైవసం చేసుకుంటారు. కోరుట్ల మెట్పల్లి కూడా చాలా ఉత్సాహం కనబడతా ఉంది. ఇప్పుడు జగిత్యాలకి, రాయకల్కి వెళ్ళినా రాయకల్ కూడా మంచి డామినేటింగ్ పరిస్థితి బీజేపీ ఉంది. జగిత్యాల్లో ఎవరు, ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు, రమణ ఏ పార్టీలు ఉన్నాడు, ఎవరికి అర్థమవుతలే. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడా, బీఆర్ఎస్ ఉన్నాడా, ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉన్నాడా, కాంగ్రెస్ ఉన్నాడా, జీవన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే బాధపడుతున్నాడో వ్యక్తిగతంగా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఆ వయసులో ఆయనని అంత బాధ పెట్టడం కాంగ్రెస్ పార్టీకి సబబు కాదు. ఆయనను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. ఆయన వయసు ఎక్కువైంది, అందరూ ఒప్పుకుంటారు. కానీ దాని పద్ధతి ఉంటుంది, వ్యవహారం చేసే పద్ధతి ఉంటుంది. ఆయన మనుషులకి ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, తప్పకుండా ఆయన మనుషులకు ప్రయారిటీ. ఆయన మనుషులు అయితే 75 ఏళ్ళు దాటలే కదా. ఆయన కోసం కొట్లాడతలేడు, ఆయన మనుషుల కోసం కొట్లాడతాడు. క్యాడర్ కోసం ఎప్పటి నుంచో కాంగ్రెస్ జెండాలు మోసేటోళ్ళ కోసం కొట్లాడుతున్నాడు. అట్లాంటి ఆయనని మనక్షోభకు గురించడం ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. జగిత్యాల కొత్తగానే, నేను కొత్తగా పాతన నాకు తెలియదు, నేను చెప్పుకోలేను కదా. మా బోధనోళ్ళు పార్టీ కొత్తనే, బాల్కొండ అన్నపూర్ణమ్మ రాజకీయంగా పెద్ద స్థాయిలో ఉన్నవాడు మా పార్టీలో కొత్తనే, రాకేష్ రెడ్డి పార్టీ కొత్తనే, దినేష్ రూరల్ అభ్యర్థి 50,000 వచ్చినాయి, ఆయన కొత్తనే. మా ధన్పాల్ అన్న ఒక్కడే 30 సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు. నా సంగతి మీరు నా రాష్ట్ర అధ్యక్షుడు. జగిత్యాలలో కూడా శ్రావణి గారికి చెప్పినా, ఇక్కడ కూడా పెద్దలు ఉన్నారు, పెద్దలు జాయిన్ కాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నింగ్ క్రైటీరియా. అయితే కాంగ్రెస్ పార్టీ లెక్క సీనియర్ జీవన్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసినట్టు చేయడం, కూర్చోబెట్టి మాట్లాడారు. అది మన బాధ్యత. వింటడా వినరా అది వాళ్ళకి సంబంధించి. ఇచ్చిన బాంబే కొత్త ట్రైన్లు రిసీవ్ చేసుకున్న పరిస్థితి లేదు, ప్యాక్ ఉన్నది. ఢిల్లీ కూడా ప్యాక్ ఉన్నది, ఒక్క కొత్త ట్రైన్ అలా పోరాదు. వాళ్ళకి కొత్త టెర్మినల్ తయారవుతుంది, అది కళ్యాణ్ దగ్గరనో ఎక్కడో. అది అయినాక మన ప్రాంతం నుంచి ట్రైన్లు కొత్తగా స్టార్ట్ అవుతాయి. అది దగ్గర పడ్డది ఆ టెర్మినల్. బాంబే రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఇక మున్సిపల్ ఎలక్షన్లలో ఇవాళ మంచి జాయినింగ్. అల్లాడి ప్రవీణ్ మంచి ఇన్ఫ్లుయెన్షియల్ అభ్యర్థి. పైసలు బాగున్నాయి అంటుంది. సో ఇది మంచి పరిణామం. ఈ తర్వాత అనేక జాయినింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కొరుట్లలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేయడం మున్సిపాలిటీలో ఖాయం.